event presented by Narayana Educational Institutions, co-powered by SG Consultancy Services, Rajgiri College of Social Sciences. Associate sponsor by VVIT University. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 10 టీవీ నిర్వహిస్తున్న మెగా మారథాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. షైనింగ్ ఏపీలో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడబోతున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఐఎన్పిఆర్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే సార్. నమస్కారం. పార్థసారథి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. మీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ముందు దీనిపై మీ స్పందన ఏంటి సార్? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంతృప్తికరంగా జరిగి ఈ సంవత్సర పరిపాలన మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నామని చెప్పేసి భావిస్తాను. అంటే పార్థసారథి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మీ కుటుంబ నేపథ్యం కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి, తండ్రి ఆయన ఎంపీగా పనిచేశారు. తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అక్కడ కీలకంగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నారు. అంటే ఏమనిపిస్తుంది సార్? అంటే గత ప్రభుత్వ పాలనలో మీరు ఉన్నారు శాసనసభ్యుడిగా, ఇప్పుడు ఇక్కడ ఈ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అంటే గత పాలనతో పోల్చుకుంటే ఈ పాలన ఎంత మెరుగ్గా ఉంది? మీరు గమనించిన తేడా ఏంటి సార్ స్పష్టంగా? గత ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కేవలం మా మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పేసి వారి పరిపాలన మొత్తాన్ని ఆ నవరత్నాలకి పరిమితం చేసేసి ఆ సంక్షేమ కార్యక్రమాలను పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు గురించి కానివ్వండి, ఆ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా కొంత ప్రతిపక్షాన్ని తమ విధానాలతో ఎదుర్కోవటం, లేకపోతే తమ విమర్శలతో ఎదుర్కోవటం, లేకపోతే వారు గతంలో చేసిన పరిపాలన మీద విమర్శించటం, అది మనం గత కొన్ని దశాబ్దాల నుంచి చూసిన రాజకీయం. అయితే ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుల్ని వేధించి, ప్రతిపక్ష ముఖ్య నాయకుల్ని కించపరిచి, వారు చేసే ప్రజాస్వామ్యబద్దంగా చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ పోలీసుని ఉపయోగించి వాళ్ళని నిస్తేజం చేయడానికి ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అది కరెక్ట్ కాదని కూడా, ప్రజాస్వామ్యంలో దానికి స్థానం కూడా లేదని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను నేను. మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలని ఒక పక్క, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలని ఒకే ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు ఎంత ముఖ్యమో సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం అనే విధానంతో మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సూపర్ 6లో ఏదైతే చెప్పామో మరి అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా 33-34 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే ఇచ్చాము. అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో 9,000 కోట్ల రూపాయలు, సుమారు దాదాపు 62 లక్షల మంది విద్యార్థులకి డబ్బులు పంపిణీ చేశాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. పేదవాళ్ల కడుపు నింపి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రారంభించి కొన్ని లక్షల మందికి మరి వివిధ ప్రాంతాల్లో 223 అన్న క్యాంటీన్ల పరిధిలో భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. దానికి తోడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు తోడు మరి 20,000 కిలోమీటర్లు ఆర్ఎన్బి రోడ్లని పాట్ హోల్స్ పూడ్చడం కానివ్వండి, లేకపోతే రోడ్లని రిపేర్ చేయటం కానివ్వండి, అదేవిధంగా 4,500 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధుల్ని వినియోగించి 3,500 కోట్ల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయటం కానివ్వండి, 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఎగ్జిక్యూషన్ లోకి ప్రారంభించి రాబోయే 2 సంవత్సరాల్లో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చేయటం. ఇవన్నీ కూడా ఏమిటంటే
అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ మొత్తం మీద ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు మీద ఆశలే కాకుండా వాస్తవం అయ్యే విధంగా మేము చేస్తా ఉన్నాం. పార్థసారథి గారు, చాలా కీలక శాఖలను మీరు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు INPR అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అలాగే లబ్ధిదారులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది సోదారంగా వివరించే ఒక కీలకమైన శాఖ. దానిని మీరు నిర్వర్తిస్తున్నారు. మరోటి సంక్షేమంలో భాగంగా అత్యంత కీలకమైనది గృహ నిర్మాణం. ఈ 2 శాఖలు మీరు నిర్వహిస్తున్నారు. శాఖల పరంగా ఈ ఏడాదిలో మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్? గృహ నిర్మాణంలో సార్ PMAY 1O దాదాపు 18 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 6.5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తే మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ విధానాల మూలంగా పేదవాళ్లకి నష్టం జరగటం మూలంగా ఈ గృహ నిర్మాణం కొంత ఆలస్యం అయితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి SC, ST, BCలకి అదనపు ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. దాదాపు 3,300 కోట్ల రూపాయల వరకు కూడా సుమారు. అంతేకాకుండా ఈ ఒక్క సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అనండి, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అనండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదో పట్టించడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన వాటాధనాన్ని కూడా రిలీజ్ చేయకపోవడం మూలంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు హౌసింగ్ నిర్మాణంలో, గృహ నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. 2024 డిసెంబర్కి ఈ స్కీమ్ పూర్తి క్లోజ్ అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు తన పరపతిని ఉపయోగించి ఈ స్కీమ్ ని PMAY 1O ఏదైతే ఉందో అది 2026 మార్చి వరకు కూడా కొనసాగించేటట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరి ఈ సంవత్సర కాలం కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 19-20 మాసాల్లో 5 నుంచి 6 లక్షల ఇళ్లు ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే దాదాపు 2,30,000 ఇళ్ల వరకు పూర్తి చేశాం. మరి ఈ రాబోయే 8-9 నెలల కాలంలో అంటే మార్చి 2026 వరకు మిగిలిన 3 లక్షలు 4 లక్షలు పూర్తి చేసి ప్రారంభం చేసిన ఇళ్లన్నిటి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇది కేవలం సాధ్యమవుతుంది కారణం ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ ఏదైతే SC, BCలకి 50,000 రూపాయలు, SCలకి, BCలకి 50,000 రూపాయలు, STలకి 75,000 లక్ష రూపాయలు ఇవ్వటం మూలంగా ఇది సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా PMAY 2O కేంద్ర ప్రభుత్వంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మరో 4-5 లక్షల మందికి పెంచిన యూనిట్ ధరతో దాదాపు 2.5 లక్షలకి పెంచడం జరిగింది. ఆ యూనిట్ ధరతో కేటాయింపులు సాధించాలని చెప్పేసి కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా INPR లో అక్రిడిటేషన్ పాలసీ అక్రిడిటేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో అన్ని జర్నలిస్ట్ యూనియన్స్ తో చర్చించి ప్రజాస్వామ్యబద్దంగా ఆ పాలసీని ఫైనలైజేషన్ స్టేజ్ కి తీసుకొచ్చాం. అదేవిధంగా INPR శాఖ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిపక్షం చేస్తున్న అబద్దపు కార్యక్రమాల మీద ప్రభుత్వం వివరణలు ఇవ్వటం కానివ్వండి, ఈ సంవత్సర కాలంలో కూడా బాగా చేశామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విలేకరుల సంక్షేమం కోసం కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే పార్థసారథి గారు, గత ప్రభుత్వంలో ప్రధాన అంశంగా మారింది టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి. అంతకుముందు 2014-19 మధ్య ఉన్న కూటమి ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించిన పరిస్థితి. వాళ్ళ హయాంలో కొన్ని నిర్మించారు. ఈ ఏడాది కాలంలో మీరు వాటిని హ్యాండ్ ఓవర్ చేయలేదన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి, వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి అంటే ఎలాంటి క్లారిటీ ఉంది సార్? ప్రజెంట్ ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వం టిట్కోని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో పూర్తిగా నిర్వీర్యం చేయటమే కాకుండా ఆ స్కీమ్ ని పూర్తిగా మూలన పడేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి వాటిని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే
ఏకైక లక్ష్యంతో అప్రజాస్వామికంగా అన్యాయంగా కొన్ని లక్షల మందికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. సార్ దాదాపు 3-4 సంవత్సరాలు నిద్రపోయి ఈ టిడ్కో గృహ వ్యవహారాల మీద పూర్తిగా నిద్రపోయి చివరి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల్లో ఏదో చేయటానికి ప్రయత్నం చేసింది. అది కూడా ఏంటంటే మోసం చేసింది లబ్ధిదారుల్ని. లబ్ధిదారులు ఈ ఇళ్ల శాంక్షన్ కోసం 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రభుత్వానికి చెల్లించారు. ఆ ఖర్చే కాకుండా అదనంగా అద్దె రూపంలో కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు 5 సంవత్సరాల్లో పేదవాళ్ళందరూ కూడా నష్టపోయారు. కేవలం ప్రభుత్వ నిష్క్రియాపరవడం మూలంగా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. గత ప్రభుత్వం ఈ లబ్ధిదారుల పేరు మీద బ్యాంకు నుంచి రుణాలు సేకరించి ఆ రుణాలని గృహ నిర్మాణం అంటే టిడ్కో హౌజెస్ ని పూర్తి చేయడానికి కాకుండా తమ అవసరాల కోసం డైవర్ట్ చేయడం మూలంగా కూడా ఈ స్కీమ్ బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వం వాటిని ఎందుకంటే టిడ్కో హౌజెస్ ప్రారంభించిందే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో. సో ఆ గృహాలని నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులందరూ కూడా అందించడానికి కట్టుబడి ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక అప్పుల తట్ట ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కొంచెం ఆలస్యం అవుతుంది. తప్పకుండా దానికి రుణాలు సేకరించైనా సరే, ప్రభుత్వం తరపు నుంచి రుణాలు సేకరించైనా సరే వాటిని లబ్ధిదారులను అందజేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే పార్థసారథి గారు మనం చూసాం గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒక సెంటు భూమి అంటూ ఒక పథకం తీసుకొచ్చింది. కానీ ఆ పథకం విషయంలో కొన్ని అక్రమాలు జరిగాయన్నది గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. అంటే ఒక స్కామ్ జరిగిందని. దానిపై మీరు ఏమైనా విచారించారా? ఏం తేలింది? రెండోది, మీరు కూడా ఈ విధంగా సెంటు భూమి ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఆ పథకం కంటిన్యూ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఈ భూసేకరణ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిందండి గతంలో. సార్ దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆ రోజు వార్తలు వచ్చినాయి. ఇప్పటికి కూడా ఆ ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అవును సార్. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరబోతా ఉంది. మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్చించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దాంట్లో ప్రభుత్వాన్ని మోసం చేసిన పరిస్థితులు ఏమైనా ఉంటే తప్పకోకుండా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సెంటు భూమిని కొనసాగించుకోకుండా నగరాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇచ్చే విధానాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయడం జరిగింది. ఇంకా ఎంతమందికి అవసరం ఉంది ఏంటి అని చెప్పేసి. తర్వాత చాలా మంది ఈ సెంటు భూములు, సెంటున్నర భూముల్లో చాలా మంది నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళకేమో ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు రికార్డులు చూపిస్తా ఉన్నాయి. ఆ స్థలాలు శ్మశాన భూముల్లో, చెరువుల్లో, కొండవాళ్ళు అంటే నిర్మాణానికి అనుకూలత లేని ప్రాంతాల్లో ఇవ్వటం మూలంగా ఒక పక్కన ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. కానీ అక్కడ ఇల్లు నిర్మించడానికి అవకాశం లేకపోవటం మూలంగా వాళ్ళు ప్రారంభించలేదు. ఈ రోజు కొత్తగా శాంక్షన్ చేద్దామంటే PMAY 2O నిబంధనల ప్రకారం గతంలో ఎప్పుడైనా సరే అంటే ఒక 15-20 సంవత్సరాల కాల పరిమితి పెట్టినట్టున్నారు. ఈ 15-20 సంవత్సరాల్లో ఇల్లు శాంక్షన్ చేసి ఉంటే వారికి మళ్లీ ఇల్లు శాంక్షన్ చేయబడదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీనికి మూలంగా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే పార్థసారథి గారు, ఈ రానున్న 4 ఏళ్లలో అంటే ఈ గృహ నిర్మాణం విషయంలో కానీ ఈ విషయంలో కానీ మీ లక్ష్యం ఏంటి సార్? అంటే ఎంత మందికి ఇవ్వాలనుకున్న లక్ష్యం పెట్టుకున్నారు? ఎన్ని ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యం ఏమైనా ఉందా? ఈ PMAY 1O సంబంధించి 2026 మార్చి వరకు దాదాపు 5 లక్షలకు పైబడి ఇల్లు నిర్మించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇప్పటికే 2.5-3 లక్షల మధ్యలో ఇల్లు నిర్మాణం పూర్తి చేశాం. రాబోయే ఈ 9-10 నెలల కాలంలో మరో 3 లక్షల వరకు కూడా 3-3.5 లక్షల వరకు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. లబ్ధిదారుల్ని మోటివేట్ చేస్తా ఉన్నాం.
మరి వారికి కావాల్సిన పేమెంట్లు కానివ్వండి, వారికి కావాల్సిన అదనపు ఆర్థిక సహాయాన్ని కానివ్వండి ఆలస్యం చేయకోకుండా ప్రతి వీక్ కూడా వారు నిర్మాణం చేసిన దాన్ని బట్టి వారికి పేమెంట్లు ఇవ్వటం కానివ్వండి, మెటీరియల్స్ ని సిమెంటు, స్టీలు, ఇసుక సక్రమంగా సరైన సమయంలో ఇవ్వటం కానీ చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వం హయాంలో INPR లో కూడా కొంత మిస్యూజ్ జరిగింది అన్నది వచ్చింది. దానిపైన విచారణ కొనసాగుతుంది. అప్పుడు కమిషనర్ పైన కొంత చర్యలు తీసుకుంటే ఇవన్నీ జరిగిపోయాయి. ఆ విషయంలో అది విచారణ కంప్లీట్ అయిందా? అది ఎంతవరకు వచ్చింది సార్? అసలు ఏం జరిగింది అప్పుడు? ప్రైమా ఫేసి ప్రాథమిక సమాచారం ఉన్నంత వరకు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఆ రిపోర్ట్ రాగానే ఎవరైతే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. జర్నలిస్టుల సంక్షేమం సంబంధించి కొత్తగా తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ ఏంటి? ప్రధానంగా ఎక్కువగా జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇళ్ల స్థలాలు. అంతకుముందు 2014-19 మధ్యలో అమరావతిలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని అక్కడ అని ఇక్కడ అని చెప్పి కొంత క్రైటీరియా తీసుకున్నారు. తర్వాత వాళ్ళు చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుందా జర్నలిస్టులకి? తప్పకుండా పాజిటివ్ గా ఆలోచన చేస్తున్నామండి. ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అక్రిడేషన్ పాలసీలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల నెంబర్ సంఖ్యను తగ్గించేసి అంతకుముందు 21-22 వేల మందికి అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని 12,000 కుదించడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఎంక్వైరీ చేసి మరి మన జర్నలిస్ట్ యూనియన్స్ అందరితో కూడా చర్చించాం. మీకు కూడా తెలుసుంటది. సో వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. రైట్. పార్థసారథి గారు, ఇక మీ నియోజకవర్గం విషయంకి వద్దాం. అంటే మీరు నియోజకవర్గం మారారు. ఒక రకంగా నూజివీడు మీకు కొత్త నియోజకవర్గం. ఈ ఏడాదిలో నియోజకవర్గంగా ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్? మీరు రావటం వల్ల కొత్తగా ఏం జరిగింది నియోజకవర్గానికి? నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాను నేను. లేదు, నాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, మాకు ఏ సమస్య వచ్చినా కూడా మాకు తోడు ఉంటారనే ధైర్యాన్ని కలిగించగలిగానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా గతంలో కంటే కూడా మెరుగ్గా చేయగలిగాం. నేను అక్కడ పోటీ చేసే సమయానికి R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేవని చెప్పేసి నేను మనం చేస్తాను. వాటిని చాలా వరకు 70-75% పాట్ హోల్స్ రిపేర్స్ కానివ్వండి, లేకపోతే మెయిన్ రోడ్స్ రిపేర్స్ కానివ్వండి చేయటం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్లు నివసించే స్థలాల్లో, నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీలు కానివ్వండి, కరెంటు ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాల్లో చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా నూజివీడికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడానికి కొంత ఒక స్టెప్ ముందుకు వేశాం, సర్వే చేపించాం, డిపిఆర్ తయారు చేస్తున్నాము. ఆ డిపిఆర్ ద్వారా చేయాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. నూజివీడికి త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఏదైతే చింతలపూడి ప్రాజెక్ట్ మా నియోజకవర్గానికి కాకుండా జీవనాధార ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. దాని టాప్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో కూడా పెట్టారు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన ఇన్ఎక్స్పీరియన్స్ పరిపాలన మూలంగా అది ఎన్జీటీలోను సుప్రీంకోర్టులోను కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కోసం ఆగుండటం మూలంగా సుప్రీంకోర్టు క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్ఎస్పీ కెనాల్స్ కూడా రిపేర్ చేయడానికి, కాలువలు రిపేర్ చేయడానికి, చెరువులు అభివృద్ధి చేయడానికి కూడా నేను కృషి చేస్తున్నానని చెప్పేసి నేను మనవి చేస్తాను. మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో అది కొంచెం ఆర్థిక కేటాయింపుల కోసం వేచి చూస్తా ఉంది. అదేవిధంగా మా ప్రాంతంలో గొర్రెల కాపర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. చాలా మంది ఆగిరిపల్లిలో ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అది అంత పెద్ద ఎత్తున వేరే కార్యక్రమాలకు ఉపయోగపడతలేదు కాబట్టి దాన్ని వారానికి ఒకసారి అక్కడ గొర్రెల మేకల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం. గ్రేట్ సార్, మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలి అభివృద్ధి విషయంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ 10 TV నుంచి. థ్యాంక్ యూ.
సరే సార్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ మనం చూసాం. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, పథకాలు అమలు కొన్ని చేస్తున్నా లబ్ధిదారులను తగ్గించేస్తున్నారు. ఇదే వైసీపీ పదే పదే పాయింట్అవుట్ చేస్తున్న అంశం. తమ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది వారి పరిపాలనలో అనే విషయాన్ని సోదాహరణంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి దాన్ని పక్కదో పట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మేము తగ్గించామండి? వారు చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా మెరుగ్గా ఎక్కువ మందికి సంఖ్యలో కూడా వారు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మందికి ఇస్తున్నాం. అమౌంట్ కూడా వారు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నాం. దీనికి తోడు మీరు గొప్పగా చెప్పుకున్న అన్ని కార్యక్రమాల్లో కూడా బకాయిలు పెట్టేశారు. రైతు మేము ధాన్యం కొంటున్నాం, ప్రతి గింజ కొంటామని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా చెప్పారు. కానీ రైతులకి 21 రోజుల్లో ఇస్తామని చెప్పేసి అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేస్తే మేము 48 గంటల్లో ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి 48 గంటల్లో 90-90% మందికి ఇచ్చాం. మీరు 1637 కోట్ల రూపాయలని బకాయిలుగా 6 నెలల తర్వాత కూడా ఇవ్వలేని పరిస్థితితో రైతుల్ని మోసం చేసి వెళ్లారు. ఆ 1637 కోట్లు కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. మీకంటే అభివృద్ధి కూడా మీ బకాయిల్ని తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాల్ని సక్రమంగా ప్రజలకు అందిస్తూ ప్రజలందరికీ కూడా భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పిస్తున్నాం. మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకుంటే ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఇప్పించగలదు అనే ఒక నమ్మకాన్ని మేము కలిగించాం. మీరు విద్యాదీవెన చదివించుండొచ్చు, ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారా? మేము 16,300 డిఎస్సి ఉద్యోగాలే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ మన ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉద్యోగాలు ఇచ్చాం. నా ఒక్క నియోజకవర్గంలోనే 1000 మందికి ఉద్యోగాలు కల్పించగలిగానంటే ఒకసారి ఆలోచించేయండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి, త్రాగునీరుకి, పారిశ్రామిక అవసరాలకి లైఫ్ లైన్ జీవనాధారం. ఆ ప్రాజెక్టు కోసం గత 40-50 సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటం చేస్తే మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకోకుండా మీరు ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించేయండి. సాక్షాత్ మీ ఇరిగేషన్ మంత్రి గారే పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేము అనే స్థాయికి తీసుకెళ్లారంటే అది విధ్వంసం కాక ఇంకేంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు చెప్పారు కదా, ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి. అదేవిధంగా అమరావతి ఉంది, ఇప్పటికి కూడా మీరు విషయం చెమ్ముతున్నారే. అమరావతి బ్రాండ్ ని డ్యామేజ్ చేస్తారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా అమరావతి ఇంకా చూస్తా ఉంది. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రాండ్ గా తయారు కావాలి. అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా రావాలి. ఆ పెట్టుబడులు రావడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వస్తున్న వేలాది మంది యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించాలి. ఇది మా రోడ్ మ్యాప్. స్త్రీని గౌరవించాలి. ఎక్కడా కూడా స్త్రీ పదాలను ఉపయోగించి కించపరిచే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి సాక్షాత్ పాఠ్య పుస్తకాల్లో కూడా మరి లోకేష్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ ప్రయత్నం చేస్తా ఉంటే మీరు ఏ విధంగా అమరావతిలో మహిళల్ని కించపరిచే విధంగా, అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా సరే అటువంటి చర్చని ఎడిట్ చేసి ఇమీడియట్ గా ఖండిస్తారు. ఎవరైనా సరే ఖండించుకోకుండా మహిళల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడితే మీ ఆలోచన ధోరణి ఏమిటి? మీరు అసలు ఎటువంటి సమాజాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే విధ్వంసకర పరిస్థితులు సృష్టించి కొంత ఒక వర్గాన్ని పోషించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీకు ఒక రాజకీయ అవగాహన గాని, రాజకీయ గమ్యం గాని, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల మీకు ఒక అవగాహన లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ పార్థసారథి గారు. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న మీ విలువైన సమయం 10 TV కేటాయించారు. విజన్ 2047 అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా మీ ప్రతి ప్రయత్నం సఫలీకృతం కావాలని 10 TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. మరోసారి ఏడాది పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది మీరు ఈ విధంగానే ఇంకా మరికొన్ని చెప్పాలని మేము ఆశిస్తున్నాం. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో భాగంగా గతంలో పార్థసారథి గారు ఎలా చెప్పారు, ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది అని మేము ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్, తప్పకుండా మీ అందరి సహకారంతో. ఖచ్చితంగా సార్. నమస్తే సార్. నమస్తే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర INPR అలాగే గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి గారితో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 10 TV నిర్వహిస్తున్న మెగా మారథాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీలో స్పెషల్ ఇంటర్వ్యూ.